అర్ధరాత్రి. ఆ అబ్బాయి నిశ్శబ్దంగా నీళ్ల పైపు పట్టుకుని తన స్నేహితురాలి గదికి చేరుకుంటాడు. అతని చొక్కా చిరిగిపోతుంది. కాబట్టి అతను లోపలికి వెళ్లి తన చొక్కా తీసేసి హాయిగా కూర్చుంటాడు. కాని పుట్టినరోజు ఆశ్చర్యం. ఆ అమ్మాయి కుటుంబం మొత్తం కేక్తో గదిలోకి చొరబడతాడు. మరియు వారు ఆశ్చర్యపోతారు. షర్టు లేకుండా తమ కూతురి గదిలో ఒక అబ్బాయి. ఆ అమ్మాయి భయపడుతుంది. నాన్న, ఇది మీరు అనుకుంటున్నది కాదు. కాని తండ్రి కోపంగా ఉంటాడు. అతను అబ్బాయిని దుర్భాషలాడటం ప్రారంభిస్తాడు. అబ్బాయి కూడా మౌనంగా ఉండడు. కోపంతో అతను అమ్మాయి తండ్రి కాలర్ పట్టుకుంటాడు. ఇది చూసి అమ్మాయి అబ్బాయిని చెంపదెబ్బ కొడుతుంది. మరియు అక్కడే విడిపోతుంది. అంతా అక్కడే ముగిసినట్లు అనిపిస్తుంది. కాని 3 నెలల తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది. నేను గర్భవతిని. అబ్బాయి ఆశ్చర్యపోయాడు. కాని మేము రక్షణ ఉపయోగించాము. అమ్మాయి చెప్పింది. ఏం చేసినా పూర్తవుతుంది. అబ్బాయి టెస్ట్ కిట్ తెస్తాడు. కాని ఫలితం ఇంకా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు అబ్బాయి భయంతో సహాయం కోసం నేరుగా తన సోదరి దగ్గరికి వెళ్తాడు. అమ్మాయి నిజం చెబుతుందా? లేక గర్భం కేవలం ప్రతీకారం తీర్చుకునే ప్రణాళికనా?